హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి క్లర్క్ అలాగే పీఓకి సంబంధించినటువంటి పోస్టుల యొక్క నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. సో క్లర్క్ పోస్టులకి సంబంధించి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అయితే ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ లాంటి గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. కాన్కర్ యువర్ గోల్స్ దిస్ ఇయర్ అనేటువంటి పేరుతోటి 22% ఆఫ్ అనేది సబ్స్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. అలాగే ఇక్కడ మీరు ఈ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా బ్యాచ్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. లక్ష్యం పేరుతో గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన బ్యాచ్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ క్లాసెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇంకా స్కాలర్షిప్ టెస్ట్లు అనేవి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మాక్ టెస్ట్ సిరీస్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క స్కాలర్షిప్ టెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేయడం ద్వారా స్కాలర్షిప్ అవార్డ్స్ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇంకా మ్యారథాన్స్కి సంబంధించి తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ అలాగే వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ క్లాసెస్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు, డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ ఫీచర్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలోకి వస్తాయి. సో మీరు ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు 1 మంత్ కానీ 3 మంత్స్ కానీ 6 మంత్స్కి సంబంధించి కానీ 12 మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ అయితే తీసుకొని జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి దీనికి సంబంధించి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. కాబట్టి 12 మంత్స్ తీసుకున్నట్లయితే మీకు ఎక్కువ యూజ్ అయితే ఉంటుంది. 1 ఇయర్ పాటు మీరు దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నింటిలో కూడా జాయిన్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది సౌత్ ఇండియన్ బ్యాంక్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లో చివరికి వస్తే మీకు ఇక్కడ క్లర్క్ అలాగే ప్రొబేషనరీ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ లింక్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ జనరల్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ అని చెప్పేసి జాబ్ యొక్క నోటిఫికేషన్ నా అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన లింక్ అయితే యాక్టివేట్ అయింది. అలాగే ఇక్కడ క్లర్క్స్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ లింక్ అలాగే అప్లై లింక్కి సంబంధించినటువంటి అన్నీ కూడా యాక్టివేట్ కావడం జరిగింది. సో ఫస్ట్ మనం క్లర్క్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చూద్దాము. ఫ్రెండ్స్, క్లర్క్ పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ పోస్టులకి సంబంధించి మీరు ఈ నెల 5వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి ఈ నెల 11వ తేదీలోపు జస్ట్ ఈ 6 డేస్లోనే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. సో ఫిబ్రవరిలో మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుందని మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి మ్యాక్సిమం మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే ఉండే అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ స్టేట్స్ కనుక మిస్ అయినట్లయితే కేరళలో కానీ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, గోవా, ఒడిశా రాష్ట్రాల్లో ఏదో ఒక స్టేట్లో మనకి జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ పర్టికులర్ క్లర్క్ పోస్టులకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే సో 10th నుంచి డిగ్రీ వరకు మీకు ఖచ్చితంగా 60% ఆఫ్ మార్క్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఖచ్చితంగా ఈ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మీరు చేసినటువంటి గ్రాడ్యుయేషన్ అనేది ఆర్ట్స్లో కానీ, సైన్స్లో కానీ, కామర్స్లో కానీ, ఇంజనీరింగ్ స్ట్రీమ్లో కానీ ఈ 4 ఎందులో కూడా మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 26 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి 1995 నుంచి 2003 మధ్యన పుట్టినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ SC/ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని మెన్షన్ చేశారు. అంటే ఈ పర్టికులర్ SC/ST క్యాండిడేట్స్కి 31 ఇయర్స్ వయసు ఉన్నటువంటి వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అదర్ రిక్వైర్మెంట్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ప్రొఫిషియంట్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ తెలిసినటువంటి వారు మాత్రమే ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాకుండా లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి వారు మాత్రమే దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా మనకి సొంత రాష్ట్రంలోనే జాబ్ అయితే ఉంటుందని ఇక్కడైతే అర్థమవుతుంది. కాబట్టి తెలుగు భాష వచ్చి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మనకి ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 6 మంత్స్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. కన్ఫర్మేషన్ విల్ బీ సబ్జెక్ట్ టు సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ డ్యూరింగ్ ప్రొబేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ 6 మంత్స్లో ఈ ప్రొబేషన్ పీరియడ్ 6 మంత్స్లో మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటే మీకు సంబంధించినటువంటి జాబ్ అయితే కన్ఫర్మ్ అవుతుందన్నమాట. సో దీనికి సంబంధించి సర్వీస్ అగ్రిమెంట్ పీరియడ్ వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. అంటే మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా 3 ఇయర్స్ పాటు మీరు జాబ్ చేస్తాం ఈ సంస్థలో అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో శాలరీస్ ఏ విధంగా ఉంటాయో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి క్లర్క్ పోస్ట్కి మ్యాక్సిమం
30,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. అదే పీఓ పోస్ట్‌కి చూసుకున్నట్లయితే 35,000 to 40,000 వరకు శాలరీస్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ఆన్‌లైన్ టెస్ట్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందని మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆన్‌లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫిబ్రవరిలో ఉంటుందని మెన్షన్ చేశారు. సో అది అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్ సెలక్షన్ కూడా మనకి ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మెరిట్ బేసిస్ ఆధారంగా దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు ఈ పర్టికులర్ అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. స్టార్టింగ్లో నేను మీకు చూపించాను కదా, ఆ సైట్లోనే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక డిక్లరేషన్ కూడా మీరు ఈ విధంగా రాసి అది అప్లోడ్ చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే ₹800 ఫీ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే ₹200 ఫీ అయితే పే చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ₹800 ఫీ అయితే ఉండే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో ఫీ అయితే పే చేయొచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మెన్షన్ చేయలేదు, కానీ ఖచ్చితంగా మన సొంత రాష్ట్రంలోనే జాబ్ అయితే వస్తుంది, మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో కూడా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో క్లర్క్ పోస్టులకు వచ్చేసి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్కి 40 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాలి. ఇంకా జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్కి ఇస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్కి ఇస్తారు. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్కి ఇస్తారు. టోటల్గా 160 క్వశ్చన్స్ మనకి ఇక్కడ 200 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుందని మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి 40, 20, 40 మినిట్స్ చొప్పున మనకి ఇక్కడ సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. టోటల్గా 140 మినిట్స్లో 160 క్వశ్చన్స్కి సంబంధించి 200 మార్క్స్కి మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాలి. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. టెస్ట్స్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. సో కాల్ లెటర్కి సంబంధించి అలాగే మీ యొక్క అడ్మిట్ కార్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు దీనికి సంబంధించి మీకు త్రూ ఈమెయిల్ ద్వారా SMS ద్వారా మీకు ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లియర్ కట్ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ పర్టికులర్ ఇంటిమేషన్ వచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా అఫీషియల్ సైట్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఆన్లైన్ టెస్టులు అయితే కండక్ట్ చేస్తారు. అదే ఇక్కడ తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి జిల్లాల్లో మీ సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్స్ అయితే రాసుకోవచ్చు. ఒకే సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత మీకు దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఈ యొక్క క్లర్క్ పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇప్పుడు పీఓ పోస్టులకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇంకా పీఓ పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూడాలి అంటే ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంది కదా, సో ఈ లింక్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ప్రొబేషనరీ ఆఫీసర్స్కి సంబంధించి కూడా మీరు ఈ నెల 11వ తేదీలోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ ఉంటుంది. శాలరీస్ వచ్చేసి స్కేల్ 1 ప్రకారం, ఓకే, స్కేల్ 1 ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి శాలరీస్ ఉంటాయి. ఖచ్చితంగా 40,000 వరకు మీకు శాలరీస్ అయితే ఉంటాయి. ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు. సో ఇక్కడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసిన అది కూడా 60% ఆఫ్ మార్క్స్ ఉండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసిన అప్లై చేయొచ్చు, లేదా మీరు గ్రాడ్యుయేషన్ చేసిన అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు గ్రాడ్యుయేషన్తో పాటు మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉండాలి. ఒకవేళ జనరల్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారైతే మీకు గ్రాడ్యుయేషన్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉన్నట్లయితే అప్పుడు ఈ పీఓ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఒకవేళ మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే మీకు అదొక్కటి సరిపోతుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి కూడా 26 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అక్కడ మనకి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 31 ఇయర్స్ ఉన్నటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఈ పోస్టులకి సంబంధించి మనకి క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే క్యాండిడేట్స్ హూ ఆర్ మీటింగ్ ద రిక్విజిట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఓన్లీ విల్ బీ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో క్లర్క్ పోస్టులకి అయితే లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు, కానీ ఇక్కడ పీఓ పోస్టులకి లోకల్ లాంగ్వేజ్ గురించి అయితే మెన్షన్ చేయలేదు. అంటే మనకి ఈ పోస్ట్ అనేది ఓకే, సో ఈ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎక్కడెక్కడైతే విస్తరించి ఉందో ఇతర రాష్ట్రాల్లో, సో ఇతర రాష్ట్రాల్లో కూడా పీఓకి సంబంధించినటువంటి జాబ్ లొకేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించిన ప్రొబేషన్ పీరియడ్ 2 ఇయర్స్ ఉంటుంది. క్లర్క్ వచ్చేసి 6 మంత్స్, ప్రొబేషన్ ఆఫీసర్కి సంబంధించిన పీఓ పోస్టులకి 2 ఇయర్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించి 2 ఇయర్స్లో మీ పర్ఫార్మెన్స్ కనుక బాగున్నట్లయితే కన్ఫర్మ్ చేస్తారు. సర్వీస్ అగ్రిమెంట్ బోత్ క్లర్క్ అండ్ పీఓకి 3 ఇయర్స్ ఉంటుందని మెన్షన్ చేశారు. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. క్లర్క్ పోస్ట్కి ఈ విధంగా ఇవ్వలేదు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాంచెస్లోనే
మీకు పోస్టింగ్ ఉంటుందని క్లర్క్ పోస్టులకి సంబంధించి మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ పీఓ పోస్టులకి ఎనీవేర్ ఇన్ ఇండియా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ బేసిక్ పేనే 36,000 అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి కూడా ఒక సింగిల్ స్టేజ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దీనికి కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. దీనికి కూడా 800 రూపీస్ 200 రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది పర్టికులర్ క్యాండిడేట్స్. సో దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాము. దీనికి కూడా 160 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఉంటుంది. ఇంగ్లీష్లోనే ఉంటుంది. 140 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలి. సెక్షనల్ టైమింగ్ అయితే ఉంటుంది. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీష్లోనే మీకు ఎగ్జామినేషన్ పేపర్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి మీకు ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది అప్లై చేసుకోవడానికి సంబంధించి. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా సేమ్ మనకి క్లర్క్కి ఏ విధంగా అయితే మెన్షన్ చేశారో పీఓకి కూడా ఇదే విధంగా మనకి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయండి. మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ మనకి లింక్ ఉంది, క్లిక్ హియర్ టు అప్లై ఆర్ లాగిన్ అని చెప్పేసి ఉంది. దీనిపైన క్లిక్ చేసి ఓకే అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ibpsonline.ibps.in అనేటువంటి యొక్క ఇంటర్ఫేస్లోనికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఆ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సెక్యూరిటీ కోడ్, ఈ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి మొత్తంగా దీనికి సంబంధించి 6 స్టెప్స్లో మనకి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. బేసిక్ ఇన్ఫో, ఫోటో అండ్ సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్, పేమెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సేవ్ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఫర్దర్ స్టెప్స్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించి ఈ నెల 11వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోండి. సో చాలా మంచి ఆపర్చునిటీ ఇది. క్లర్క్ పోస్టులకి అయితే మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.